సడన్ గా ఒక పెద్ద ఆయిల్ రిజర్వ్ బాగుంది అనుకోండి, ఇది వక్ఫ్ది అనేస్తా. నువ్వు తవ్వకూడదు, జందర్ వక్ఫ్ అనేస్తాను. తవ్వకూడదు, దాన్ని ఏం చేయకూడదు, వాడితే దీనికే వాడాలి, దేనికి వాడాలో కూడా చెప్పము, కానీ ఇది వక్ఫ్ దేవుడికి ఇచ్చాము అని చెప్తారు. ఒప్పుకుంటారా అండి సౌదీ అరేబియా? వాళ్ళ దేశంలో వాళ్ళు ఇస్లామిక్ లానే కదా ఫాలో అవుతున్నారు. ఇలాంటి అనార్కిక్ లాని, మిడీవల్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ని ఏ దేశం ఒప్పుకుంటుంది? మన భారతీయులు ఎలా చూస్తూ కూర్చున్నారు ఇన్ని రోజులు అనేది ఆశ్చర్యమైన విషయం. ఇన్ని సంవత్సరాలు కూర్చొని వింత చూస్తున్నారు. అంటే ఇలాంటి చట్టాలు తీసుకొస్తున్నారు, ఒక పబ్లిక్గా ఈ ప్రాపర్టీలు వాళ్ళదని డిక్లేర్ చేస్తుంటే సోది చూస్తున్నట్టు చూసి మనం ఒక క్వశ్చన్ అడగలేకున్నాము. నేను ఇది ఒక ప్రైమ్ ప్రాపర్టీని ఏదైనా ఉందనుకో, ఇది వక్ఫ్ ఫ్రీ అనేస్తాను రేపు వచ్చి. ఈజ్ ఇట్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు ది లీగల్? బట్ కోర్ట్స్ ఉన్నాయి కదా అండి. అవునండి, కోర్ట్స్ ఉన్నాయి. కోర్ట్స్లో ఎంత ఫాస్ట్గా జరుగుతుందండి? ఏ బేసిస్ మీద చెప్తున్నారు? వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అప్లై అవ్వదు, సిపిసి అప్లై అవ్వదు, లిమిటేషన్ యాక్ట్ అప్లై అవ్వదు.